ధ్వని కన్నా 5-6 రెట్లు వేగవంతం. బ్రహ్మోస్ క్షిపణి కన్నా మరింత భీకరం. గంటకు 7400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. శత్రు ర్యాడర్లకు చిక్కకుండా దిశ మార్చుకునే టెక్నాలజీ. అత్యంత ఖచ్చితత్వంలో శత్రువుల స్థావరాల ధ్వంసం. మనం చెప్పుకుంటున్న ఈ విశేషాలన్నీ భారత్ అభివృద్ధి చేస్తున్న సరికొత్త హైపర్సోనిక్ క్షిపణి గురించి. బ్రహ్మోస్ క్షిపణిని మించిపోయే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది DRDO. ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రానున్న ఈ శక్తివంతమైన క్షిపణి భారత సైన్యం అమ్ముపొదుల్లో కీలక ఆయుధంగా మారనుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ముఖ్యంగా హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఈ దిశగా తీసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణి ఆపరేషన్ సింధూర్ సమయంలో తన సత్తాను చాటుకుంది. ఇప్పుడు భారత రక్షణ రంగంలో మరో సంచలనం రాబోతోంది. బ్రహ్మోస్ క్షిపణిని మించిపోయే అత్యంత శక్తివంతమైన ఆయుధం సిద్ధమవుతోంది. ధ్వని అనే పేరుతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వేగంగా అడుగులు వేస్తోంది. ధ్వని క్షిపణి ధ్వని వేగం కన్నా 5-6 రెట్ల అధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం గంటకు 7400కు పైగా ఉంటుందని అంచనా. ఈ అసాధారణ వేగం 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త అస్త్రానికి ఉంది. ఈ క్షిపణిని గాలి, సముద్రం, భూమి నుంచి ప్రయోగించొచ్చు. ధ్వని ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు, ప్రయాణ మార్గంలో దిశను మార్చుకోగల సామర్థ్యం కూడా ఉంది. ఈ కారణంగా శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు. అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన ధ్వని గ్లైడ్ వెహికల్ సెమీ బాలిస్టిక్ మార్గంలో హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకువెళ్తుంది. ఇది రాడార్ల కంటపడకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు వంటి కీలకమైన ప్రాథమిక పరీక్షలను DRDO ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే హైపర్సోనిక్ టెక్నాలజీ కలిగిన అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది.